99 ప్రేక్షకులకు అట్లాగే ప్యానలిస్ట్ అందరూ కూడా శుభ సాయంత్రం సార్. ఏంటి అంత డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద? పార్టీ పేరు మార్చేశారు, ఆయన స్థితిని మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు. సార్ ఇక్కడ మీరు కొంత చరిత్రకి వెళ్తే గత 4-5 నెలలుగా ఏ రకంగా వైసీపీ వారు ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడం, అంటే మరి ముఖ్యంగా అమరావతి మీద ఏ రకంగా అక్కడ జరుగుతున్న పనుల మీద కావచ్చు, అసలు రాజధాని ప్రాంతం మీద కావచ్చు, రాజధానిలో కట్టుతున్న కట్టడాల మీద కావచ్చు, విపరీతమైన దుష్ప్రచారం చేయడం. సార్ అక్కడ జరిగే ప్రతిదీ కూడా ఈ రాష్ట్రానికే సంబంధం లేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం కట్టుకున్నారనే ఒక అభూత కల్పనని ప్రచారం చేయడం కావచ్చు. సార్ అట్లాగే వస్తున్న కంపెనీలు ఈ రాష్ట్రానికి ఏదైతే అభివృద్ధి పేరుతో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ వస్తున్నాయో, గూగుల్ కావచ్చు, అసలు మెటల్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, రకరకాల ఇన్ఫోసిస్ కావచ్చు, ఇట్లాగా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కంపెనీలన్నీ వస్తున్న క్రమాన్ని అప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు సార్? రైతులు రెచ్చగొట్టడం, అట్లాగే కోర్టులకు వెళ్ళడం, భూములు సరైన పద్ధతులు ఇవ్వట్లేదు ఈ కంపెనీలకని అక్కడ దుష్ప్రచారం చేయడం, ఈ రకంగా సార్ ఒక రకమైన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం. సార్ మరొక పక్క అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను కొంతమందిని అడ్డపెట్టుకొని సామాజిక వర్గాల మధ్య కొంత చిచ్చులు పెట్టడం. అంటే ఏ సామాజిక వర్గాలైతే ఈ రోజు వెనుకనగా ఈ ప్రభుత్వానికి ఉన్నాయో ఆ సామాజిక వర్గాల్లో చీలిక తేవాలని ప్రయత్నం చేయడం. ఇట్లా సార్ రకరకాల పనులు సార్. అసలు ఎందుకు సార్ డీజిల్ కొరత కూడా కేవలం అమరావతి వల్లే వచ్చింది? అసలు రాష్ట్ర పరిధిలో లేని డీజిల్ సమస్య ఎక్కడో IOCL లో రకరకాల ఆయిల్ కంపెనీల వల్ల వచ్చే సమస్యను అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం. ఇట్లా సార్ రకరకాలుగా సార్. అంటే రాయలసీమలో సరిగా ప్రాజెక్టు కట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అసలు రాయలసీమలో సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు, రాయలసీమ ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రకంగా సార్ ఆఖరికి మీరు చూస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల విషయంలో కూడా అంటే సార్ ఏదైనా కుంభకోణాలు జరిగి 2019 నుంచి 24 మధ్యలో వారు ఏదైతే కుంభకోణాలు చేశారో ప్రతిపక్షాలు, ఏ నాయకులు అయితే దాన్ని ఇన్వాల్వ్ అయ్యారో, వేల లక్షల కోట్లు కొట్టేశారో, దాని మీద ఏదైనా విచారం జరిగితే లోకేష్ గారి మీద దుమ్మెత్తిపోయడం, రెప్పుకు రాజీయాగం అని చెప్పడం, ఎదురుదాడి చేయడం, ఎక్కడ కూడా ఈ ప్రభుత్వము కక్ష సాధింపు ధోరణికి దిగుతోందని ప్రజలకు ఒక రకమైన అంటే ఒకటి విజయ్, ఇక్కడ మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. సో ఈ టైంలో ఈ రకంగా కామెంట్లు చేసి వాళ్ళు అంతేలే వీళ్ళు అంతే ఒకరినొకరు తిట్టుకుంటారు కొట్టుకుంటారు, ఇదే కావాలా జనాల్లోని ఈ ప్రచారాలే? సార్ ఇక్కడ ఒకటైతే వాస్తవం, మనం ఏదైతే పనులు చేస్తున్నాం, చాలా మంది భక్తులు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న డిబేట్స్ కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, మనం ఏదైతే చేస్తున్నామో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావచ్చు, గొప్పగా పరిపాలిస్తున్నామో దాన్ని చెప్పుకోవడంలో ఎక్కడైనా విఫలమైతే, ఎక్కడైనా పరిస్థితులు ఎదురు తిరిగితే, వాస్తవాలు ప్రజలకు తెలియకపోతే, రేపు పొద్దున ప్రజలు ఏదైనా భావోద్వేగానికి గురై సార్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి సార్, ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఎక్కువ సార్లు ఆయన మీరు ఎక్కడ చూసినా ఆయన మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే సార్ ఆ రోజు 2019లో ఆయన ఎప్పుడైతే చనిపోయారు ఆ సాయంత్రానికల్లా చెల్లెల్ని దగ్గర పెట్టుకొని ఆమెను కన్విన్స్ చేసి ఆయన్ను తెలుగుదేశం నాయకులు హత్య చేశారని వైఎస్ సునీత గారితో చెప్పించారు. ఆ రకంగా సార్ ఆయన ప్రజలకు ఏమీ లేరు, మా నాన్న చంపేశారు, మా చిన్నాయన చంపేశారు, నన్ను అనాథం చేశారు అని ఒక రకమైన భావోద్వేగాలు రెచ్చగొట్టారు. సార్ కోడికత్తి కేసు ముందుకు తెచ్చారు, కోడికత్తి కేసులో నన్ను చంపడానికి వచ్చారు తెలుగుదేశం వారని అభూత కల్పన ప్రచారం చేశారు, ఎమోషన్స్ రెచ్చగొట్టారు ప్రజల్లో. ఈ రకంగా సార్ ఒక భావోద్వేగానికి గురి చేసి సానుభూతి సంపాదించి వీళ్ళేమన్నా ఒక వైకుంఠ పాలిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఒక వైకుంఠ పాలిని ఆడి ఆ వైకుంఠ పాలిలో ఎక్కడైనా మళ్ళా కొంత పొరపాటు జరిగితే, ప్రజలు భావోద్వేగానికి గురైతే, ఆ రకంగా మళ్ళా రేపు ఏదైనా తప్పు జరిగితే అది జరగకుండా ఉండడానికి ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఉద్దేశించి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు అనేది నా భావన సార్. ప్రజలకు వాస్తవాలు వివరించాలా సార్? ఈ రోజు మీరు చూస్తున్నారు రాత్రింబగులు లేకుండా పనిచేయడం కానీ, అభివృద్ధి విషయంలో అద్భుతంగా ముందుకు పోవడం కానీ, పరిపాలన అందించడం కానీ, కుంభకోణాలు లేకపోవడం కానీ, ఈ రకంగా సార్ అవినీతి ఎక్కడా మాట్లాడకపోవడం కానీ, ఈ రకంగా చూస్తే సార్ ఎంత అద్భుతమైన పరిపాలన, సుపరిపాలన, మంచి ప్రభుత్వం, అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం. రాత్రి పగులు తిరుగుతున్నారు. ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు శక్తికి మించి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ ప్రయత్నం అంతా, ఈ అభివృద్ధి అంతా పక్కన పెట్టి రేపేదైనా ప్రజల భావోద్వేగానికి గురైతే, ఎమోషన్స్ గురై ఎక్కడైనా తప్పు చేస్తారేమో అనే ఒక బాధ, కొంత ఇబ్బంది అయితే కనబడుతున్న క్రమంలో సార్ ఈ రకంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడంలో తప్పు లేదని నా భావన. రైట్. కృష్ణాంజలి గారు,
వర్మ గారు నమస్తే. నమస్తే. అందరికీ నమస్కారం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఈరోజు బాగా వైరల్ అవుతున్నాయి.